ఓం శాంతి. అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. లాస్ట్ ఎపిసోడ్లో మనం బ్రహ్మకుమారి సంస్థ యొక్క పరిచయం అనేది విన్నాము. అలాగే రాజయోగం గురించి కూడా కొంతవరకు డిస్కస్ చేసాం. అయితే ఈ రాజయోగం గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ ఎపిసోడ్లో. ప్రతిసారిలాగే మనతో ఉన్నారు రాజయోగిని శశికళ అక్కయ్య గారు. వారికి గాడ్లీవుడ్ స్టూడియోలో హృదయపూర్వక స్వాగతం. ఓం శాంతి. అక్కయ్య, అయితే లాస్ట్ ఎపిసోడ్లో మనం ఏ విధంగా డిస్కస్ చేసుకున్నామంటే ఇలాగ రాజయోగం అంటే ఏంటి అని తెలుసుకున్నాం. అయితే మన గీతలో ముందు నుంచి మనకి తెలుసు, గీతలో వర్ణించడం జరిగింది రాజయోగం అని, సహజ యోగం అని, బుద్ధి యోగం అని, అయితే భక్తి యోగం అని. అయితే ఇవి రాజయోగంతో ఎంత డిఫరెంట్, ఇవి ఎంత యూనిక్ ఇవి? వాస్తవానికి గీతలో వర్ణించినటువంటి అనేక యోగాలన్నీ రాజయోగంలో ఇమిడి ఉన్నాయన్నమాట. రాజయోగమే జ్ఞానయోగం. అది జ్ఞానయోగం అని దీన్ని ఎందుకు చెప్పటం జరిగిందంటే, రాజయోగ అభ్యాసం చేయటం కోసం ఎన్నో జ్ఞాన రహస్యాల్ని మనం తెలుసుకున్నప్పుడే ఈ యోగం యొక్క అభ్యాసం చేయటం సహజం అవుతుంది. మెడిటేషన్ యొక్క లెవెల్స్ మనకి కుదురుతాయి అన్నమాట. ఇది మామూలుగా యోగం అనగానే ఆసనం వేసి కూర్చోవటం అలా హఠంగా అనుకుంటాం మనం. కానీ ఇది ఆసనంతో పని లేదు. ఈ ప్రపంచంలో ఉన్న సత్యం ఏంటి, అసలు నేను ఏంటి, ఈ సత్యం అనేది ఎంత అవగాహన అవుతూ ఉంటుందో మనకి, అంత మనకి మెడిటేషన్ లెవెల్ ఈజీ అవుతుంది అనమాట. అయితే ఒక్క పొజిషన్లో కూర్చోవాలంటారా ఈ మెడిటేషన్ చేయడానికి? ఏకాగ్రత కోసం మనం ఒక పొజిషన్లో కూర్చుంటాము. కానీ జ్ఞానం యొక్క అవగాహన ఎంతెంత పెరుగుతుందో అంతంతా మనకి యోగం కుదురుతుంది. కాబట్టి దీన్ని జ్ఞానయోగం అని చెప్పారు. రాజయోగం అనే పదాన్ని కూడా మనం హిందీలో పలికినప్పుడు రాజ్ యోగ్ అని అంటాం. ఈ రాజ్ అనేటటువంటి పదానికి జా కింద చుక్క పెట్టినట్లయితే హిందీలో రాజ్ అంటారు, రహస్యము అని. అంటే అనేక జ్ఞాన రహస్యాల్ని తెలియచేసేటటువంటి యోగం ఇది. అందుకే ఇది జ్ఞానయోగం అయింది. రాజయోగమే బుద్ధి యోగం. ఎందుకంటే బుద్ధితో చేసేటటువంటి సాధనయే కానీ శరీరంతో ఎలాంటి శ్రమ లేదు. మనకి ఇష్టమైనటువంటి వ్యక్తుని మనం చూడండి, ఎక్కడున్నా గుర్తు చేసుకుంటాం కదా. ఒక బైక్ మీద వెళ్తున్నా గుర్తు చేసుకుంటాం, ఏ పనిలో ఉన్నా కూడా గుర్తు చేసుకుంటాం. కష్టం ఉండదు. ప్రత్యేకంగా దానికోసం సాధన చేయక్కర్లేదు, మంత్ర పఠనం చేయక్కర్లేదు, దానికోసం ఆసనం వేసి కూర్చో అవసరం లేదు. అలాగే ఇది కూడా బుద్ధితో పరమాత్మను మనం జ్ఞాపకం చేయటం. అందుకే ఇది బుద్ధి యోగం అని చెప్పటం జరుగుతుంది. రాజయోగమే సహజ యోగం. శారీరకమైన శ్రమ దీనిలో లేదు కాబట్టి ఇది సహజ యోగం. ఇక్కడ పద్మాసనం వేస్తారు ఆసనాలు వేసేటప్పుడు. కానీ వాస్తవానికి మన స్థితిని పద్మ సమానంగా, కమల సమానంగా, పవిత్రంగా తయారు చేసుకోవటం అనేది ఈ ప్రపంచం నుండి మన బుద్ధిని మెడిటేషన్లో ఉన్నంతసేపు అతీతంగా ఉంచటం. ఎలాగైతే కమలం మృదులో ఉంటూ అతీతంగా ఉంటుంది, అలా మన బుద్ధిని అతీత స్థితిలో ఉంచటమే పద్మాసనం. ఇదే ప్రపంచంలో ఉంటూ కూడా దీని నుంచి పైన ఉండడం అంటే ఆంతరిక స్థితియే ఒక ఆసనంగా ఇక్కడ గుర్తించడం జరుగుతుంది అన్నమాట. బాహ్యం కంటే ఆంతరిక స్థితియే ఒక ఆసనం. స్థితిని ఎప్పుడెప్పుడు ఎలా మనం తయారు చేసుకుంటాం అదే ఆసనంగా ఇక్కడ గుర్తించడం జరుగుతుంది. శరీరంతో ఎటువంటి ఆసనాలు అవసరం లేదు అన్నమాట. అందుకనే దీన్ని బుద్ధి యోగము, సహజ యోగము అని వర్ణించటం జరిగింది. రాజయోగమే భక్తి యోగం. భక్తి అంటే మామూలుగా మనం చూసేది ఏంటంటే భజనలు, కీర్తనలు, కొబ్బరికాయలు కొట్టడం అని, పూలు అర్పించడం అనేది
కొబ్బరికాయ కొట్టడంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే దానిలో ఉన్నటువంటి తెలుపు మనకి ఏం సందేశాన్ని ఇస్తుందంటే స్వచ్ఛమైన మనస్సు. తెలుపు ఎలాగైతే ఉందో కొబ్బరికాయలో అలా స్వచ్ఛమైన మనసు పరమాత్మ ఎదురుగా అర్పించండి. మన మనసు స్వచ్ఛంగా లేకుండా ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా కూడా ఆ పూజ భగవంతుడు స్వీకరించడం. అలాగే పుష్పాలు అర్పించి పూజిస్తూ ఉంటాం. పూలలో ఉన్నటువంటి గుణం ఏంటంటే అది అందరికీ కూడా సుగంధాన్ని ఇస్తూ ఉంటుంది. అలా మనల్లో కూడా సద్గుణాల యొక్క సుగంధాన్ని కలిగి మనం అందరికీ సద్గుణాలు నేర్పించాలి, సుఖం ఇవ్వాలి, సుఖం తీసుకోవాలి. అటువంటి లక్షణాలు మనలో లేకుండా ఎన్ని పూలు వేసి పూజించిన భగవంతుడు దాన్ని స్వీకరించడం. అందువల్ల ఇది లోపల నుండి మనకు భక్తి భావాన్ని పెంపొందిస్తుంది ఈ రాజయోగం. అందుకని ఇది యథార్థమైన భక్తిని ఇచ్చేటటువంటి భక్తి యోగం అయిందనమాట. యథార్థమైన భక్తి భావాన్ని పెంపొందించే భక్తి యోగం అయింది. రాజయోగమే కర్మయోగం. ఎందుకంటే ఇది కర్మ చేస్తూ కూడా పరమాత్మతో మన బుద్ధిని జోడించే విధానం. మన చేతులతో పని చేస్తూ కూడా బుద్ధితో పరమాత్మని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆలోచించగలం. ఎన్నో ఆలోచనలు వస్తూనే ఉంటాయి మనకి. అది విషయాలు ఏదో విషయాల కోసం ఆలోచించవచ్చు, లేదా వ్యక్తుల కోసం, ఏదైనా సంబంధికుల కోసం ఆలోచించవచ్చు, పరిస్థితుల కోసం ఆలోచించవచ్చు. అటువంటి ఆ ఆలోచనలని మనం ఈరోజు పరమాత్మ వైపు పెట్టి చేతులతో పనిచేస్తూ ఉండొచ్చు. అందుకని దీన్ని కర్మయోగం అని చెప్పటం జరిగింది. యోగస్య కర్మ కౌశల్య అన్నారు. యోగము కర్మల్ని కుశలంగా మారుస్తుంది, శ్రేష్టంగా తయారు చేస్తుంది. అంతేగాని కర్మల్ని వదిలేసి వెళ్ళమని నేర్పించే యోగం కాదు ఇది. అయితే ఎటువంటి యోగం మన కర్మల్ని కుశలంగా చేస్తుంది? రాజయోగం. అందుకని ఈ రాజయోగాన్ని కర్మయోగం అని చెప్పటం జరిగింది అనమాట. ఒక ఇంట్లో పని చేస్తూ కూడా, ఇంట్లోని పని చేస్తూ కూడా చేయొచ్చు, ఆఫీసులో పని చేస్తూ కూడా మనం పరమాత్మని జ్ఞాపకం చేసుకోవచ్చు. చేతులతో ఆఫీస్ పని చేస్తాం, బుద్ధితో పరమాత్మ స్మృతి. ఇంట్లో వంట చేస్తూ కూడా పరమాత్మ స్మృతిని మనం బుద్ధి ద్వారా చేసుకోవచ్చు. అలాగే తింటూ కూడా భగవంతుని స్మృతిలో తినొచ్చు మనము. ఎవరి పనులు వాళ్ళు, ఏ క్షేత్రంలో ఉన్న వాళ్ళైనా, ఏ కార్యక్షేత్రంలో ఉన్న వాళ్ళైనా ఒకవైపు పరమాత్మ స్మృతి చేస్తూ కూడా మనం పని చేస్తూ ఉండడం వలన ఆ పనిలో ఒక శ్రేష్టత అనేది వస్తుందన్నమాట. అందరూ చేసే పని, కానీ మనం చేసే పనిలో ఏదో ఒక విశేషత అనేది కనిపిస్తుంది, ఒక కళలాగా ఉంటుంది ఆ పని. ఈ విషయం మీరు చెప్తుంటే నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. ఒక శిల్పి, ఇద్దరు శిల్పులు ఉన్నారు. సో ఒక వ్యక్తి వెళ్ళి ఒక శిల్పిని అడుగుతాడు, నువ్వు ఎవరి శిల్పాన్ని నువ్వు చేస్తున్నావు అంటే, నేను ఒక బొమ్మను చెక్కుతున్నాను అని చెప్తాడు. ఇంకొక వ్యక్తి, నేను ఒక భగవంతుని మూర్తిని తయారు చేస్తున్నాను అని. భావనలో ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అవును, అదే అంటే అదే పని అందరూ చేసేది అయినప్పటికీ మనం మెడిటేషన్లో ఉంటూ చేసే పని ఏంటంటే దానిలో ఒక పవిత్రత అనేది, శ్రేష్టత అనేది కనిపిస్తుంది. అంతేకాకుండా మన మానసిక శక్తి పొదుపు అయి ఉండడం వలన ఆ కార్యక్షేత్రంలో ఇంకా ఎక్కువ కర్మ చేసేటటువంటి, మన పనిని, బాధ్యతల్ని మనం నిర్వర్తించేటటువంటి కార్యక్షమత, వర్క్ ఎఫిషియన్సీ అనేది మనకు పెరుగుతుంది అనమాట. అందుకని దీనికి కర్మయోగం అని చెప్పటం జరిగింది. మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉంటే మనం ఎక్కువ పని చేయగలం, ఎనర్జీ పెరుగుతుంది మనకి. అందుకని కర్మయోగం ఇది. రాత్రి మనం 4 గంటలు పడుకున్నా సరే పొద్దున్న ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మనసు చాలా యాక్టివ్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది అనమాట. అలాగే రాజయోగమే సన్యాసి యోగం కూడా అయింది. అయితే ఇప్పుడే మనం విన్నాం కర్మలు చేస్తూ చేసుకోవచ్చు, సన్యాసం తీసుకునే అవసరం లేదని. మళ్ళీ వెంటనే సన్యాసి యోగం అనే టైటిల్ ఏంటి దీనికి అనుకోవచ్చు మీరు. కానీ ఇక్కడ సన్యాసము అంటే మామూలుగా మనం ఇంతవరకు చూసేది ఇల్లు వాకిలి నుండి వైరాగ్యం వచ్చి వదిలేసి అడవిలో వెళ్ళటం సన్యాసం అనుకుంటున్నాము. కానీ వాస్తవానికి మనం సమాజంలో ఉంటూ కూడా మనలో ఉన్నటువంటి చెడు, దేనివల్లనైతే మనకు నష్టం కలుగుతుందో, మనకి బాధ కలుగుతుందో, సమాజానికి కూడా కష్టము బాధ కలుగుతుందో, అటువంటి ఆ అవగుణాన్ని వదిలినట్లయితే ఇల్లు వదిలే అవసరమే లేదు, సమాజాన్ని వదిలే అవసరమే లేదు. ఉదాహరణకు కోపం, ఆవేశము, ద్వేషము, తొందరపాటు ఇటువంటివి మనలో ఉండడం వలన మనకే అది బాధ కలుగుతుంది. మన సంబంధాలు చెడిపోతూ ఉన్నాయి. దానివల్ల సమాజంలో ఇమ్మడలేక మనం ఈ సమాజం నుండి దూరంగా వెళ్తేనే వీటిని వదలగలమేమో అనే ఫీలింగ్ మనలో వచ్చి మనం
అడవుల్లో వెళ్ళే అంటే వీటి గురించి అవగాహన లేక మనకి ఆ భావన అడవుల్లో ఉండేది. వెళ్ళే అవసరం ఏర్పడుతుంది. కానీ ఈ రాజయోగ అభ్యాసం చేయటం వలన ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి ఈ దుర్గుణాలని వదులుకునేటటువంటి శక్తి మనలో పెరుగుతుందన్నమాట. ఈ విధంగా మనలో ఉన్నటువంటి చెడు గుణాలు, మనలో ఉన్న మనోవికారాల్ని వదిలే శక్తి మనకి ఇచ్చేటటువంటిది కాబట్టి ఈ రాజయోగం, దీన్ని సన్యాసి యోగం అని చెప్పటం జరిగిందనమాట. ఈ రాజయోగమే ఒక మనోవైజ్ఞానిక యోగం. మనోవైజ్ఞానం లేదా మనోవిజ్ఞానం అనే పదాన్ని మెంటల్ సైన్స్ అని చెప్తాం మనం. మనోవిజ్ఞానం. ఇంతకు ముందు కూడా భగవంతుని మనం పూజిస్తూ ప్రార్థిస్తూ వస్తున్నాము. ఇప్పుడు కూడా ఇక్కడ రాజయోగం అంటే అదే కదా అనుకోవచ్చు మీరు, కానీ తేడా ఉంది. అయితే సైన్స్ అంటే ఆ పదాన్ని చూస్తుంటే ఎక్స్పెరిమెంటల్గా ఏవైనా చేసినట్టు అనిపిస్తుంది. దీనికి కూడా ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా చేస్తామా మనం? ప్రయోగము అనేది చేయటం జరుగుతుంది, కానీ వాస్తవానికి అసలు మనోవైజ్ఞానిక యోగం అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఇది మనస్సుని రోజు రోజుకి పరమాత్మకు దగ్గరగా తీసుకెళ్లేటటువంటి విజ్ఞానం దీనిలో ఉంది. అందుకని దీనికి ఆ పేరు వచ్చింది. ఇంతకు ముందు కూడా మనం భక్తి, పూజ, ప్రార్థన అనేది చేస్తున్నప్పటికీ అప్పుడు ఏంటంటే మన మనసుని కించపరుచుకునే వాళ్ళం. మన మనసుని కించపరచుకోవటం ద్వారా మనసు పరమాత్మ నుండి దూరం అవుతూ వచ్చిందనమాట. ఉదాహరణకు మనం భక్తులు ఏమనుకునే వాళ్ళం, భగవంతుని విగ్రహం ఎదురుగా వెళ్తూనే భగవంతుడా నేను నీ చరణాల ధూళి కూడా కొరగాని వాడిని, దాసుడను, నీచిని, పాపిని, కపటిని అని ఇలా వర్ణించుకుంటూ మన మనసుని కించపరుచుకుని మనసుని చంపుకున్నాం మనం. కానీ రాజయోగం మనకి ఏం నేర్పిస్తుందంటే మనసుని చంపుకోవద్దు, మనసుని జోడించండి పరమాత్మ వైపు. కాబట్టి పరమాత్మకు మనం దాసులు కాదు, చరణాల్లో ధూళి కాదు, అతని యొక్క ప్రియ సంతానం మనం అనే విషయాన్ని తెలుసుకుంటాం ఈ రాజయోగంలో మనం. దానివల్ల ఏంటంటే మన మనస్సు యొక్క ప్రేమ, స్నేహం పరమాత్మతో జోడించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనసు దగ్గర అయ్యే విధానం రాజయోగం మనకి నేర్పిస్తుంది. కాబట్టి రెండు రకాల మనుషులు చూస్తాం, గాడ్ లవింగ్, గాడ్ ఫియరింగ్. ఇక్కడ గాడ్ లవింగ్ అనేది మనం అనుభవం చేస్తాం అన్నమాట. అందుకనే ఇది రాజయోగం ఒక మనోవైజ్ఞానిక యోగంగా గుర్తింపబడింది. భగవంతుడిని ప్రేమగా స్మృతి చేయాలి, భయంతో మనకి కించపరచుకొని అలా కాదు అంటారు. చక్కగా చెప్పారు. ఇప్పుడు రాజయోగం నేర్చుకోవటానికి మనం ముందుకు వెళ్ళే ముందు రాజయోగ అభ్యాసం చేయబోతున్నటువంటి సాధకుడు నేనెవరు అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా నేనెవరు అని అడిగితే నేను నా పేరు చెప్తాను, నేను ఏదైతే ఆక్యుపేషన్ ఏదైతే చేస్తున్నానో ఆ విషయం చెప్తాను. అది కాకుండా ఇంకేమైనా ఐడెంటిటీ ఉందా నాలో? తప్పకుండా. గీతలో కూడా చూడండి, అర్జునునికి శ్రీకృష్ణుడు ఇదే చెప్పటం జరిగింది, నిన్ను నువ్వు తెలుసుకో అర్జున. అంటే అర్జునుడికి తానెవరో తాను తెలియదనే విషయం తెలియదనా అంటే ఇంకా ఏదో తెలుసుకోవాల్సింది ఉందనే కదా. అలా మన జీవితంలో కూడా మనం నేనెవరు అని ప్రశ్నించుకున్నట్లయితే ఈ ప్రశ్న ఎంత సహజంగా ఉందో అంతే లోతైనటువంటి జ్ఞానం ఉంది దీనిలోని. వాస్తవానికి మీరు అన్నట్లా నేనెవరు లేదా మీరెవరు అని అడగానే మీ పేరు చెప్తారు, మీ అడ్రస్ చెప్తారు, లేకపోతే మీ వృత్తి చెప్తారు, కానీ అవన్నీ ఈ శరీరం ఉన్నంత వరకు ఉండే పరిచయాలే. తాత్కాలికమైన అడ్రస్ మనం ఇస్తున్నాము, శాశ్వతమైన అడ్రస్ కాదు. రియల్గా మనం ఆలోచించినట్లయితే ఈ శరీరం కోసం మనం ఎప్పుడు కూడా ఇది నా శరీరం అని చెప్తాము. ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, ఇది నా ఇల్లు, లేకపోతే నా వస్తువు, నా బట్టలు అంటాం మనం. నేను ఇల్లు, నేను వస్తువు, నేను బట్టలు అని చెప్పాం కదా. ఎందుకంటే దాని నుండి మనం డిటాచ్గా ఉన్నాం, వేరుగా ఉన్నాం. అలాగే ఈ శరీరం కోసం కూడా మనం ఏం చెప్తూ ఉంటాము, నా కళ్ళు, నా ముక్కు, నా నోరు, నా శరీరం, నా తల చాలా నొప్పిగా ఉంది అంటాం మనం. నేను తల నొప్పిగా ఉన్నాను అనము. నేను చెవులు, నేను కళ్ళు, నేను చేతులు అని చెప్పం. నేను శరీరము అనం, నా శరీరము అని చెప్తాం మనం. అంటే నేను ఈ శరీరం కాదు కాబట్టి నేను శరీరం అనం, నా శరీరము అని చెప్తాం. అంటే దీని నుండి వేరుగా ఉన్నాను నేను, ఇది నా శరీరము, దీని నుండి నేను వేరుగా ఉన్నాను. అది నేనెవరు అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే అదే ఆత్మ, ఇక శక్తి,
ప్రాణం. ప్రాణం అంటే ఒక శక్తి, అది ఒక వెలుగు, ఒక ప్రకాశం. అయితే యోగులకి ఇక్కడ ఒక లైట్ వస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నట్టుగా ప్రాణం చెప్తారు, చూపిస్తారు. ఇక్కడ ప్రకాశమే ఒక శక్తి. అటువంటి ఒక ప్రకాశం, ఒక శక్తియే మనం కంటికి కనిపించే వస్తువు మాత్రం కాదు ఇది. అటువంటి ఒక చైతన్య శక్తి, ఒక చైతన్యమైన ప్రకాశము, దాన్ని స్పిరిట్ అని, సోల్ అని, ఆత్మ అని మనం చెప్తూ ఉంటాం అన్నమాట. ఆ శక్తి కంటికి కనిపించదు అంటే అది చాలా సూక్ష్మమనా, లేకపోతే ఆ వెలుగుని మనం చూడలేమనా? అది చాలా సూక్ష్మమైనటువంటి స్వరూపం, అందుకని ఈ కళ్ళతో మనం చూడలేం. వాస్తవానికి ఈ ప్రకృతిలో ఉన్న నియమం ఏంటంటే, ఒక నాశనం కానటువంటి వస్తువుని, అవినాశి వస్తువుని వినాశి వస్తువుతో మనం చూడలేం. ఈ కళ్ళు ఏవైతే ఉన్నా చర్మచక్షులు అంటాం మనం. అంటే ఈ శరీరంతో పాటు వినాశనం అయిపోయి వినాశీ నేత్రాలు ఇవి. ఈ వినాశీ నేత్రాలతో అవినాశి అయినటువంటి ఆత్మను మనం చూడలేము. ఆత్మను మనం ఎప్పుడు కూడా ఏమని వర్ణిస్తామంటే అది అజరము, అమరము, అవినాశి. అజరము అంటే బాల్య, యవ్వన, కౌమార్య, వృద్ధాప్యం అనే మార్పులకి గురి కానటువంటిది. దీనికి భిన్నంగా శరీరము చరము, బాల్య, యవ్వన, కౌమార్య, వృద్ధాప్యాలనే అవస్థలకి గురి అవుతూ ఉంటుంది అది. ఆత్మ అమరము, మరణం లేనటువంటిది, కానీ శరీరము మరణిస్తుంది అనేది మనం చూస్తూనే ఉన్నాము. అలాగే ఆత్మ అవినాశి, నాశనం కానటువంటిది. దేని చేత కూడా దీన్ని నాశనం చేయలేము. కత్తితో నరకలేము, అగ్నిలో కాల్చలేము, నీటితో స్పర్శించబడదు, నీటిలో తడపబడదు. అటువంటి అవినాశి ఆత్మ. శరీరం వీటన్నింటికి గురి అవుతుంది, అది అగ్నిలో కాలుతుంది, కత్తితో నరకబడుతుంది. అంటే వినాశి శరీరం అనేది. ఈ విధంగా ఆత్మ అజరము, అమరము, అవినాశి అయినది. కాబట్టి దీన్ని మనం ఈ వినాశి చర్మచక్షుల ద్వారా చూడలేం. దాని శక్తిని అవగాహన చేసుకోవటం వరకే కానీ కళ్ళతో చూడలేం. ఎలాగైతే బల్బ్ వెలుగుతూ ఉందనుకోండి, ఎలా వెలుగుతుంది అంటే దానిలో ఒక కరెంట్ ఉంది, లైట్ ఉంది దానిలో. దానివల్ల బల్బు వెలుగు మనకు కనిపిస్తుంది. కానీ ఆ కరెంటుని నేను చూడాలని ప్రయత్నించి ఆ బల్బుని పగలగొట్టా అనుకోండి, కనిపిస్తుందా కరెంటు? కనిపించదు. కానీ చేపెట్టినట్లయితే దాని శక్తి తగులుతుంది, ఫీల్ అవుతున్నాం అనమాట. అలాగే ఈ శరీరాన్ని నడిపించే శక్తి ఒక ఆత్మ, ఒక లైట్, ఒక కరెంట్ ఈ శరీరంలో ఉంది. దాన్ని మనం కళ్ళతో చూడలేం. చూడాలని ప్రయత్నించినా ఈ శరీరం మృతి చెందిన తర్వాత ఆత్మను మనం చూడగలం అంటే చూడలేం. కానీ దాని శక్తి అర్థం అవుతుంది. ఒక డెడ్ బాడీలో లేనటువంటి శక్తి మన ఒక సజీవంగా ఉన్న మనలో ఏంటుంది అనేది మనకు అర్థం అవుతూనే ఉంది అనమాట. అయితే ఈ శరీరం ఎవరైనా సరే కొట్టినా తిట్టినా సరే మనకి ఈ శరీరానికి తాకుతోంది. అయితే ఇది ఆత్మకి, ఇప్పుడు మీరు అన్నారు కదా వినాశనం, దాన్ని ఎవరూ చేయలేరు, దాన్ని కత్తితో పొడవలేరు. అయితే అనుభవిస్తోంది శరీరం కదా, అయితే ఆత్మ అంటారా? ఆత్మే అనుభవిస్తుంది కదా. ఇప్పుడు డెడ్ బాడీలో కళ్ళు ఉన్నాయి, కళ్ళు చూస్తున్నాయా అంటే అది చూడలేదే. కానీ మనం చూడగలుగుతున్నాం అంటే ఆత్మ ఉంది కాబట్టి ఈ కళ్ళని యూజ్ చేసుకుని ఆత్మ చూస్తుంది. ఆత్మ లేనప్పుడు కళ్ళు యూజే కాదు కదా. అంటే ఆత్మే చూస్తుంది, శరీరం చూస్తుంది అనేది నిజమైతే డెడ్ బాడీ కూడా చూడాలి కదా. నోరు ఉంది కానీ అది మాట్లాడలేదు డెడ్ బాడీ. కానీ మనం మాట్లాడుతున్నామంటే నోరు కాదు మాట్లాడేది, నోటి ద్వారా ఆత్మ మాట్లాడుతుంది. చెవులు ఉన్నాయి కానీ డెడ్ బాడీ వినది కదా. దానికి ఎంత మీరు శంకరావు అని చేస్తున్నా కూడా, చెవుల్లో అరచినా కూడా అది వినదు. కానీ ఆత్మ ఉండడం వలన ఆత్మ ఈ చెవుల ద్వారా వింటుంది. అంటే అది ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. దాన్ని ఉపయోగించి దాన్ని యూజ్ చేసుకొని వినేది, చూసేది, మాట్లాడేది, పని చేసేది ఆత్మే. ఆ పనికి వచ్చే రిజల్ట్ అనుభవించేది కూడా ఆత్మే. అందుకే పాపాత్మ, పుణ్యాత్మ, దేవాత్మ, మహాత్మ అని ఆత్మకే మనం ఈ టైటిల్స్ వర్ణిస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఇకపోతే ఆత్మ రూపం ఏంటనేది అవగాహన అయింది. అతి సూక్ష్మ జ్యోతిర్బిందు స్వరూపం, అది అజర్, అమర్, అవినాశి అయినటువంటిది, ఒక సూక్ష్మమైనటువంటి శక్తి అనేది మనం తెలుసుకుందాం. అయితే ఆత్మ ఈ శరీరంలో ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉండి శరీరాన్ని ఆపరేట్ చేస్తుంది? ఇక్కడ ఒక వెలుగు వచ్చినట్టుగా చూపిస్తున్నాం. అయితే ఆత్మ ఇక్కడ ఉంటుందంటారా? కానీ వాస్తవానికి ఏంటంటే ఈ శరీరంలోని ఆత్మ ఉండడానికి ఒక పర్టికులర్గా అమర్చబడి ఉన్నటువంటి ప్రదేశం ఉంది. ఎలాగైతే ఒక కార్లో డ్రైవర్ కూర్చోటానికి అనుకూలమైనటువంటి సీట్ ఉంటుంది కదా, ఫ్రంట్ సీట్.
ఫ్రంట్ సీట్లో కూడా ఎటువైపు కూర్చోవాలి అక్కడ కూర్చోవాలి, అంతేగాని ఏ డ్రైవర్కి ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చొని నడపలేదు కదా. అలాగే ఈ శరీరంలో కూడా ఎవరు ఏమనుకుంటే అదే ఆత్మస్థానం అనుకోవటానికి లేదు. ఆత్మ కూర్చోటానికి అనుకూలమైనటువంటి ఒక సీట్ ఉందన్నమాట. మనం సైంటిఫిక్ గా కూడా ఆలోచించినట్లయితే మెదడు ముఖ్యమైన భాగం ఈ శరీరంలోని. మెదడు ఎలాంటి పార్ట్ అంటే మెదడులో ఒక పిట్యూటరీ గ్లాండ్ అనేది ఒక సెంటర్ పాయింట్ ఉంది. దాని చుట్టూ కూడా ప్రతి అవయవానికి సంబంధించిన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉందన్నమాట. చేతుల నుండి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, కాళ్ళకి చెందింది, అలా ప్రతి ఇంద్రియానికి చెందిన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దీని చుట్టూ ఉన్నాయి. దాని యొక్క లింక్ ఈ కేంద్ర బిందువుతో ఉంటుందన్నమాట. అందుకని పిట్యూటరీ గ్లాండ్ అని ఏదైతే అంటారో అక్కడ ఆత్మ ఉండి ఈ ఇంద్రియాల యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కి ఆర్డర్ ఇచ్చినప్పుడు అక్కడ నుండి ఆయా ఇంద్రియానికి ఆర్డర్ వెళ్ళి మనం పని చేస్తూ ఉన్నాం అనమాట. అందుకని సైంటిఫిక్ గా కూడా అమరిక ఇలా ఉంది కాబట్టి మన బాడీలో బ్రెయిన్ పార్ట్ లో ఉన్నటువంటి పిట్యూటరీ గ్లాండ్ అది మనం చెప్పాలంటే భ్రూమధ్య స్థానం అని లెక్కకు వస్తుంది. కాబట్టి ఈ రెండు కనుబొమ్మల మధ్య బ్రుకటి మధ్య స్థానంలో ఆత్మ ఉండి ఈ శరీరాన్ని నడిపించడం జరుగుతుంది. అందుకని మనం మాటల్లో సాధారణంగా అంటూ ఉంటాం నా కర్మ, ఆటోమేటిక్ గా చెయ్యి అక్కడికి వెళ్ళిపోతుంది. నా కర్మ అని ఇలా అనం కదా మనం, ఇంకెక్కడైనా నా కర్మ అని ఇలా అనం కదా. అంటే ఆత్మ ఇక్కడ ఉంది కాబట్టి దాని ఉనికి అది చెప్పుకుంటూ ఉంది, ఇక్కడ నా స్థానం అనేది నా కర్మ అంటూ అనేటప్పుడు. అలాగే మనం భారతదేశ యొక్క ఆచారం అనుసారంగా హిందూ సంప్రదాయంలో బొట్టు పెట్టుకుంటూ ఉంటాం మనం. బొట్టు కూడా ఆత్మ స్థానం అనే దాన్ని గుర్తుగానే మనం పెట్టుకుంటాం. ఒక టెంపుల్లో వెళ్ళేటప్పుడు అందరూ బొట్టు పెట్టుకుంటారు, స్త్రీలు పురుషులు ఏ వయసులో ఉన్నవారైనా ఏ ధర్మం వాళ్ళైనా గుడిలో వెళ్ళినప్పుడు బొట్టు పెట్టుకుంటూ ఉంటాం మనం. బొట్టు పెట్టుకోవటంలో అర్థం ఏంటంటే భగవంతుని పిల్లలు మనం ఒక ఆత్మ అనే విషయం గుర్తుకొచ్చినప్పుడు పరమాత్మతో మన సంబంధం ఏర్పడుతుంది. అతని వైపు మన మనసు ఏకాగ్రం అవుతుంది. ఎందుకంటే ఆత్మయే పరమాత్మకు సంతానం, మనం శరీర రూపంలో కాదు. అందుకని నువ్వు ఆత్మని గుర్తు తెచ్చుకో అని ఆ సిస్టమ్ మనకి పెట్టారు, బొట్టు పెట్టుకోవాలని మందిరంలో వెళ్ళినప్పుడు. అయితే బొట్టు పెట్టుకుంటూ ఉంటాం కానీ దాని అర్థాన్ని ఈ రోజుల్లో మనం మర్చిపోయాము. వాస్తవానికి ఆత్మ నివసించే స్థానం అనే దాన్ని గుర్తుగానే తిలకాన్ని దిద్దుకోవటం జరుగుతుంది అనమాట. భగవంతుని తిలకం పెట్టుకుంటే మంచి జరుగుతుంది అని పెట్టుకుంటాం అంతే. అలాగే సైంటిఫిక్ గా ఏదైనా ఒక తేలికైన వస్తువు ఒక ప్రాంతంలో వదిలినప్పుడు ఆ ప్రాంతంలో అది టాప్ లో వెళ్ళి ఉంటుంది అనమాట. ఒక గ్యాస్ బెలూన్ ఒక గదిలో వదిలేమనుకో టాప్ లో వెళ్ళిపోతుంది కదా. అలాగే ఈ శరీరంలో కూడా అతి సూక్ష్మమైనటువంటిది ఒక బిందువు ఆత్మ టాప్ లో అంటే బ్రుకటి మధ్య స్థానంలో ఉంటుంది అనమాట. అంతేగాని ఇంకెక్కడో మధ్యలో ఎక్కడో చిక్కుకొని ఉండదు అది. ఇలా ఆత్మ ఉండే స్థానం ఏంటనేది మనం తెలుసుకున్నాం, బ్రుకటి మధ్య స్థానంలో ఉండి నడిపిస్తుంది అని. అయితే ఈ శరీరానికి ఆత్మకున్న సంబంధం ఏంటి? ఒక కారులో డ్రైవర్ లేకపోతే కార్ ఎలాగైతే నడవదో రథాన్ని నడపడానికి రథసారథి ఎలా అవసరమో ఈ శరీరం ఒక రథం అనుకుంటే, కార్ అనుకుంటే దీనిలో డ్రైవరు రథసారథి ఆత్మ బ్రుకటి స్థానంలో కూర్చొని నడిపిస్తుంది. ఇంద్రియాలని గుర్రాలని నడిపించేటటువంటి రథసారథి అన్నమాట. అలాగే ఈ శరీరం ఒక మందిరం, దీనిలో నివసిస్తున్నటువంటి ఆత్మ ఒక శ్రేష్టమైన మూర్తి అని చెప్పొచ్చు మనం. అయితే ఆత్మ మీరు అన్నట్టు కర్మల్ని తీసుకుని వెళ్తుంది, కర్మల అనుసారం ఈ జన్మల అనేది ఆ కర్మల్ని ఎలా తీసుకెళ్తుంది, అసలు కర్మ అనేది ఎలా చేస్తుంది అంటే ఆత్మలోని 3 అంగాలు ఉన్నాయి. అంగాలు ఏంటి? మనకి చేతులు కాళ్ళు ఇవన్నీ కూడా అంగాలే కదా. ఇది శరీరానికి చేతులు కాళ్ళు ఉన్నాయా? శరీరానికి ఉండే అంగాలు అంటాయి చేతులు కాళ్ళు, ఇవి పార్ట్స్ ఆఫ్ ది బాడీ. అలాగే ఆత్మకు కూడాను కొన్ని భాగాలు ఉన్నాయి, కొన్ని అంగాలు. అవి ఏంటంటే 3 అంగాలు ఉన్నాయి. మనస్సు, బుద్ధి, సంస్కారం అని 3 అంగాలు ఉన్నాయి అన్నమాట. ఈ 3 అంగాల ద్వారా ఆత్మ తన ఆంతరిక క్రియల్ని నిర్వర్తిస్తూ ఉంటుంది అన్నమాట. ఆత్మ గురించి, రాజయోగం గురించి చాలా చక్కగా వర్ణించారు అక్కయ్య. ఇదే ఎపిసోడ్ మళ్ళీ కంటిన్యూ చేద్దాము. మీరు ఈ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు, ఇక్కడికి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం శాంతి. అయితే విన్నారు కదా, రాజయోగం యొక్క విభిన్న పేర్లు, రాజయోగం అన్ని యోగాలతో ఎలాగా దాని పేరు అనేది వచ్చింది, దాన్ని ఎలా చేయాలి అన్నది తెలుసుకున్నాం. అదేవిధంగా ఆత్మకి శరీరానికి మధ్య తేడా అనేది తెలుసుకున్నాం మనం. ఆత్మలో 3 అంగాలు ఉంటాయని, ఆత్మ ఈ శరీరాన్ని నడిపిస్తుందని,
ఏదైనా సరే, ఏదైనా నా పేరు అంటే, ఏదైనా మనం నా అంటే ఇది ఆత్మకి శరీరానికి అది డిఫరెంట్గా ఉంది అని క్లియర్గా మనకు అర్థమవుతుంది. నా శరీరం, నా కళ్ళు, నా చెవి. అయితే ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నాము. ఇదే విషయాన్ని కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు. నేటి కోసం మేటి సంకల్పం. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చేదే ధ్యానం.